హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే కంటెంట్ ఏంటంటే ఈ ఇండియన్ రూపీస్ అంటే ఓల్డ్ నుంచి ఇప్పుడు జనరేషన్ వరకు, ఓల్డ్ జనరేషన్ నుంచి ఇప్పుడు జనరేషన్ వరకు ఎన్ని కాయిన్స్ అయితే చేంజ్ అయ్యాయో అవన్నీ నేను మీకు చూపిస్తాను. అవి చూపించడానికి రీజన్ అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా ఓల్డ్ పీపుల్స్ ఎలా ఉన్నారు, ఆ కాలంలో ఏం నాణ్యాలు వాడారు, ఏ రూపీస్ వాడారు అనేది. అవి నేను ఈరోజు మీకు చూపిస్తాను. నాకు కూడా తెలీదు. నాకు మా నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళే చూపించారు. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అట్లా వాళ్ళ జనరేషన్‌లో నడిచినవన్నీ మాకు చూపించారు. అవి నేను మీకు ఈరోజు చూపిస్తాను. అలాగే మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ కూడా కొట్టండి. ఇంకా మీకు ఇలాంటి కాయిన్స్ దాచే అలవాటు ఎవరికైనా ఉంటే కామెంట్‌లో నాతో షేర్ చేసుకోండి. మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నాయో కూడా షేర్ చేసుకోండి. నేను అన్నిటికీ రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటివరకు నేను దాచిన కాయిన్స్ ఏమేమి ఉన్నాయో మీకు ఈరోజు చూపిస్తాను. అనా కాడి నుంచి, అర్ధ అనా కాడి నుంచి అన్నీ ఉన్నాయి. మా నానమ్మ తను దాచుకుంది కొన్ని కాయిన్స్. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవన్నీ తడిచిపోయి పాడైపోయినాయి. నేను క్లీన్ చేసి వాడుతున్నాను. అంటే వాటర్‌కి తడిచిపోవడం మూలంగా చాలా ఈ డస్ట్ పట్టేసున్నాయి. కనిపించినంత వరకైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. అవి ఏ కాయిన్ ఎంత వాల్యూ ఉంటదని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వాల్యూ అంటే కరెన్సీ రూపంలో కాదు. జనరేషన్ అంటే ఆ జనరేషన్‌లో ఆ కాయిన్‌కి ఎంత వాల్యూ ఉన్నదని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి కరెన్సీ అండి, ఓల్డ్ జనరేషన్ కరెన్సీ అర్ధ అణ ఒకటి ఉంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఇది అర్ధ అణ. కనిపిస్తుందా మీకు? ఇది వచ్చేసి బ్యాక్, డస్ట్ పట్టేసిందని చెప్పాను కదా. అర్ధ అణ ఉంది. అర్ధ అణని మీరు ఇప్పుడు చూడొచ్చు. నేను క్లియర్గా మీకు పిక్ కూడా సెండ్ చేస్తాను. అలాగే ఇవ్వండి అర్ధ అణ, నేను క్లియర్గా చూపిస్తున్నాను. అలాగే ఇంకొకటి కూడా ఉంది. అన్న ఇది అంత క్లారిటీగా ఏం లేదు, ఎందుకంటే మొత్తం గీతాలుగా ఉంది. అంత క్లారిటీగా ఏం లేదు. చూడండి, ఇది 2 అణాలు. దీని కరెన్సీ కూడా ఆ అర్ధ అణ కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏంటి ఎలా అంటే ఇప్పుడు ఎవరికైనా చాలా నకిలీవి వచ్చేసాయి అనమాట. అన్ని అల్యూమినియం కాయిన్స్ అమ్ముతున్నారు. ఇట్లాగా చార్మినార్ దగ్గర నేను చూశాను, తీసుకుందామని. నేను ఈ అర్ధ అణ పెట్టి బయట కొనాలంటే ఇప్పుడు 50 రూపీస్, 70 రూపీస్. కానీ దీని వాల్యూ అప్పుడు అదే, అంటే అప్పుడు దాని వాల్యూ అలా ఉండేది. అలా ఇదొకటి. ఇప్పుడు ఇది 5 పైసలు, 5 పైసలు బిళ్ళ. ఈ 5 నా కాడ 3 కాయిన్స్ అయితే ఉన్నాయి. సరిపోయింది సాంబడ. 5 పైసలండి, 5 పైసలు. ఇవి నా దగ్గర 3 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇవి అంటే ఒకటి నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నా, ఒకటి నానమ్మ దగ్గర తెచ్చుకున్నా, ఇంకోటి మా మమ్మీ కలెక్షన్, అంటే వాళ్ళ జనరేషన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ కలెక్షన్ ఇది. అలా ఇవి 5 పైసలు ఉన్నాయి.
ఈ 5 రూపీస్ది 5 పైసల బిళ్ళ నేను చార్మినార్ దగ్గర పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర అడిగాను. దీని వాల్యూ వచ్చేసి 250 రూపీస్. కానీ దీని వాల్యూ అప్పుడు ఇది 5 పైసలే. కానీ ఇప్పుడు మనం కొనాలంటే ఇది 250 రూపీస్. కానీ మా మమ్మీ వాళ్ళు దాచిపెట్టారు కాబట్టి అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే అల్యూమినియంలోనే నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు అందులోనే చూపిస్తున్నాను. ఇవి 3 కలెక్షన్ ఉన్నాయి. ఏ ఇయర్లో మేక్ చేశారంటే వీటిని 1969లో దీన్ని మేక్ చేశారు. 5 పైసల బిళ్ళ. 1968 ఒకటి ఉంది, 1969 ఒకటి ఉంది, 1972లో కూడా ఉంది ఒకటి. 1972 ఈ 3 కాయిన్స్ ఒకటి ఉన్నాయి. అంటే స్టార్టింగ్ 1972, 1961, 1969లో ఉన్నాయి. ఈ 3 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. దీని మేకింగ్ ప్రాసెస్ అవి. 10 పైసల బిళ్ళలు ఉన్నాయండి, 10 పైసలవి. ఇవి కూడా అల్యూమినియమే. 10 పైసలు ఇది ఒక మోడల్. ఇంకొకటి కూడా సేమే ఉంటుంది కానీ కొంచెం రాగిలో ఉంది. అది సేమ్ 10 పైసల బిళ్ళే, రాగిలో ఉంది. ఇంకోటి స్టీల్లో ఉంది. చాలా అంటే చాలా చిన్నగా ఉంది. 1989లో దీన్ని మేక్ చేశారు. చిన్నగా ఉంది చాలా. ఇంకొకటి వచ్చేసి 1962లో ఒకటి మేక్ చేశారు. ఇది రాగిదేమో 1962లో మేక్ చేశారు. ఈ అల్యూమినియంది అయితే దీనికి అసలు అవి కనిపించని కూడా కనిపించట్లేదు. మేబీ ఇది కూడా 1962లోనే ఉండొచ్చేమో, దానికన్నా ముందు ఉండొచ్చు, చెప్పలేం. కానీ సేమ్ ఈక్వల్ ఉన్నాయి. కానీ చేంజెస్ చూసారా, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఎలా ఉన్నాయి. ఇరవై పైసలండి. ఇది కూడా అల్యూమినియం కాయినే, 20 పైసల బిళ్ళ. సేమ్ అల్యూమినియమే, మన ఇండియన్ రూపీస్ ఇవి కూడా. ఇవి వచ్చేసి ఇవి కూడా అవేనండి, 20 పైసలవే. నా దగ్గర ఇవి వచ్చేసి 6 కలెక్షన్స్ ఉన్నాయి. 6 కలెక్షన్స్ అల్యూమినియమే ఎక్కువ ఉన్నాయి. ఇంకొక దాని మీద ఇవి మేక్ చేసింది ఏంటంటే, మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి 1969లో వీటిని తయారు చేశారు. అల్యూమినియం వచ్చేసి 1988లో దీన్ని మేక్ చేశారు. తయారు చేసిన డేట్ వేశారు కదా, 1988. ఒకటేమో 1998, ఒకటేమో 1962, ఒకటేమో 1970లో కూడా తయారు చేశారు. ఇవి 1970లో తయారు చేసినవి. ఇవి పంచలోహాలు అంటారు వీటిని, పంచలోహాలు. ఇప్పుడు కూడా వీటిని అంటే కొనుగోలు చేస్తారు. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చైన్స్కి, అంటే రెడీమేడ్ చైన్స్ ఉంటాయి కదా గోల్డ్ లాగా, వాటికి ఇవి తీసుకుంటారండి. గోల్డ్ ప్లేస్లో ఇవి వాడతారు. ఇవి కలర్ చేంజ్ అవ్వవు. మనం వీటితో అంటే నగలు చేపించుకుంటే చేంజ్ అవ్వవు, అట్లా ఉంటుంది అనమాట ఈ కాయిన్. ఇవి కాయిన్స్ వచ్చేసి అక్కడ 4 కాయిన్స్ ఉన్నాయి. ఈ అల్యూమినియం వచ్చేసి 2 కాయిన్స్ ఉన్నాయి కలెక్షన్. పైసలండి, 25 పైసలు ఇవి. ఇది వచ్చేసి అల్యూమినియం అండి, అల్యూమినియం, స్టీల్ అండ్ రాగిలు అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. అంటే నేను ఇవి అమ్మట్లేదు, జస్ట్ చెప్తున్నా ఇవి నా దగ్గర ఉన్నాయని. ఇంకోటి బర్రె 25 రూపాయలు ఉన్నాయి చూడండి, బర్రె 25 పైసలు అంటారు దీన్ని. బర్రె వెనకాల సింబల్ ఉంది చూసారా, బర్రె అని, అందుకే దీన్ని బర్రె 25 పైసలు అంటారు. ఇది వచ్చేసి 25. ఇది అల్యూమినియమే, మన ఇండియన్ కరెన్సీ లాగానే ఇప్పుడు సింబల్ ఉంది, 3 సింహాల బొమ్మ ఉంది. ఇది వచ్చేసి రాగిది, ఇది వచ్చేసి రాగిది. అట్లా 3 ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి మన దగ్గర. స్టీల్ వచ్చేసి 1994లో ఉందండి, 1994లో తయారు చేశారు దీన్ని. బర్రె 25 రూపాయల బిళ్ళ, అంటే 25 పైసలు. అల్యూమినియం వచ్చేసి 1987లో తయారు చేశారు దీన్ని, 1987లో తయారు చేశారు. ఇంకా రాగిది
రాగిది కూడా సేమ్ 1982 ఇయర్స్ కొంచెం తేడాతో 1982లో తయారు చేశారు రాగిది సేమ్. ఇవి వచ్చేసి నా దగ్గర 8 కలెక్షన్ ఉంది. పైసలు బిళ్ళ అండి, 50 పైసలు బిళ్ళ వచ్చేసి నా దగ్గర 3 కలెక్షన్స్ ఉన్నాయి. త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఉన్నాయి. ఒకటేమో 1972, ఇంకోటేమో 1968, ఇంకోటేమో 1976. ఈ 3 డేట్స్ ఉన్నాయండి. కొంచెం దగ్గరగా అంటే ఆ డేట్స్ లోనే ఉన్నాయి. 3 కాయిన్స్ ఉన్నాయండి. 3 కాయిన్స్ గెదర్ చేశాను. వచ్చేసి 1 రూపీ అండి. స్టార్టింగ్ 1 రూపీ కాడి నుంచి నేను మీకు చూపిస్తాను. 1 రూపీ ఇది చాలా పెద్దగా ఉంది. 1 రూపీ ఇప్పుడున్న రూపీస్కి 3 పెద్దగా ఉంది 1 రూపీ. అయితే ఈ 1 రూపీ మా మమ్మీ వాళ్ళ చిన్నపిల్లలప్పుడు పూలు కొనుక్కోవడానికి వెళ్తే వీటితో తూకం వేసి ఇచ్చేవాళ్ళంట ఆ పూలు. ఇది లావుగా ఉంది, కొంచెం బరువు కూడా ఎక్కువే ఉంది. కానీ ఈ రూపీస్ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం అనమాట. కాకపోతే స్టీల్విలో దొరుకుతాయి కానీ ఇంత సైజు ఉండి ఈ మోడల్స్లో ఇప్పుడు మిస్ అవుతున్నాం మనం. ఇంకొక రూపీ వచ్చేసి సేమ్ అండి, ఇందిరాగాంధీ బొమ్మ ఉంది వెనకాల సేమ్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ 1944 నుంచి 1991 వరకు ఇది ఉందండి. ఇది అప్పటి వరకు రన్ అయింది ఇది. అంటే ఈ రూపీ మీద అలాగే రాసి పెట్టారు, అంటే రాసి ఉంచారు. 1944 నుంచి 1991 వరకు ఇది నడిచిందనమాట ఈ 1 రూపీ. ఇంకోటి నేను మీకు పెద్ద 1 రూపీ అని చెప్పాను కదా, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఉందంటే 1978. అంటే దానికంటే ముందు కూడా ఇది ప్రిపేర్ అయ్యి ఉంది అనమాట. దీనికంటే ముందు కూడా ఇది ప్రిపేర్ అయ్యి ఉంది. ఇది ముందు తయారు చేశారు, ఇది తర్వాత తయారు చేశారనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఉంది కదా. ఇంకోటి వచ్చేసి అంతరించిపోతున్న 1 రూపీస్లో ఇది ఒకటి. అంతరించిపోతున్న 1 రూపీస్లో ఇది ఒకటి. అలాగే మనకి ఇప్పుడు నడుస్తున్నవి ఈ 1 రూపీస్. ఇంకోటి మినీ చిన్న 1 రూపీస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, రోజుకి ఒక్కటైనా మన చేతికి వస్తూ ఉంటుంది. అలా 1 రూపీ. అలాగే 2 రూపీస్ కలెక్షన్స్ అండి. 2 రూపీస్ కలెక్షన్స్ వచ్చేసి మన దగ్గర వెనకాల ఇండియన్ మ్యాప్ వస్తుంది కదా, అది 2 రూపీస్ కలెక్షన్. 2 రూపీస్ 1998లో దీని మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. సేమ్ 2001 మ్యానుఫ్యాక్చరింగ్. ఇలా ఇవి వచ్చేసి నా దగ్గర 2 కాయిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు నడుస్తున్న 2 రూపీస్ 2017 అండి. 2017లో దీని మ్యానుఫ్యాక్చరింగ్. అంటే మనకి దగ్గర ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అందరి చేతిలో తిరుగుతూనే ఉంటుంది ఇది కూడా. అలాగే 5 రూపీస్ కాయిన్ ఓల్డ్. ఇది చాలా, అంటే ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్న నాటిల్లో ఇది ఇంకా ఓల్డ్. దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 1903లో ఉంది. 1903లో నుంచి 1975 వరకు ఇది ఉంది, రన్ అయింది అనమాట ఈ కాయిన్. దీని వెనకాల బొమ్మ వచ్చేసి కే కామరాజ్ అంట. అంటే దాని వెనకాల బొమ్మ పేరు మీద కామరాజ్ అని రాసింది. మన ఇండియన్ రూపీయే అది కూడా. ఇంకా ఇప్పుడు రన్ అవుతున్న 5 రూపీస్ కాయిన్స్ తెలుసు కదా అందరికీ, ఈ కలర్ కాయిన్స్ రాగి కాయిన్స్ లాగా ఉన్నాయి అవి. ఒకటేమో కొంచెం చిన్నగా ఉంటుంది, ఒకటేమో కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి వెనకాల దుర్గమ్మ బొమ్మ ఉంటుంది కదా, దుర్గమ్మ బొమ్మ, అవి ఉన్నాయి. వీటి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఒక బొమ్మకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వలేదు. ₹5కి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వట్లేదు. ఇదిగోండి 2017 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 2017 ఒక దాని మీద ఇచ్చారు. ఇంకా ఈ దుర్గమ్మ బొమ్మ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వలేదు. మరి మేబీ ఏమైనా అవ్వుండొచ్చేమో. ఇంకా కొన్నిటి మీద కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాయిన్స్ మీద.
ఇంకా 10 రూపీస్. 10 రూపీస్ వచ్చేసి నా దగ్గర చాలానే ఉన్నాయి. ఒకప్పుడు దాసుకునేదాన్ని 10 రూపీస్ కాబట్టి. ఇక 10 రూపీస్ కాయిన్స్ వచ్చేసి నా దగ్గర ఒక 50 కాయిన్స్ దాకా ఉంటాయి 10 రూపీస్వి. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2018 మ్యానుఫ్యాక్చరింగ్. సేమ్ అన్నిటి మీద అదే డేట్ ఉంది నా దగ్గర ఉన్నట్లో. 1 ఇయర్ అటు ఇటు చేంజెస్తో 2018లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది 10 రూపీస్ కాయిన్స్. ఇప్పుడన్నీ ఎడబడితే ఆడ పడేస్తూ ఉన్నారు కానీ, కాకపోతే ఇవి ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలకి చెప్పడానికైతే ఇవి ఉండొచ్చు మన దగ్గర. నేను అలాగే అలా దాచిపెట్టి కొన్ని ఉంచాను. ఇంకా కొన్ని అమెరికన్ రూపీస్, ఇంకా కొన్ని అంటే వేరే కంట్రీస్వి ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. మన కంట్రీస్వి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ కంట్రీవి, మన కంట్రీవి. ఎవరైనా అంటే రిలేటివ్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం, వాళ్ళ దగ్గర నేను తీసుకోవడం. అట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు నా దగ్గర ఇన్ని రూపాయలు ఉన్నాయి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే నేను కలెక్ట్ చేస్తానని తెలుసు, అలా తీసుకొచ్చి ఇచ్చారనమాట. అలా నేను పెట్టుకున్నాను. వాటిని కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఏంటంటే అవి నేమ్స్ అవి చెప్పడం కొంచెం కష్టమే. కాకపోతే డాలర్స్, సెంట్లు అవి మనకు తెలియదు కదా. యాన్స్ ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి, సెంట్స్ ఉన్నాయి, అవన్నీ మనకు తెలియదు కాబట్టి నేను మీకు అవి కూడా తెలుసుకొని చెప్తాను. వీలుంటే చెప్తాను. బహుశా ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎన్ని కాయిన్స్ ఉన్నాయని. నా దగ్గర ఇన్ని అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఓల్డ్ కాయిన్సే, ఓల్డ్ నుంచి ఇప్పటి జనరేషన్ వరకు ఉన్నాయి. ఇన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. వీటివి నాకు ఇంకా తెలీదు. అంటే యాన్స్, పౌండ్స్ అలా అంటారు కదా, డాలర్స్ అలా నాకు తెలీదండి వీటివి. ఒకవేళ నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకొని మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇన్ని కాయిన్స్ ఉన్నాయి. మన కాయిన్స్ ఎన్ని ఉన్నాయో ఇండియన్ కాయిన్స్, అన్ని కంట్రీస్ డాలర్స్ కాయిన్స్ కూడా, అంటే వేరే కంట్రీస్ కాయిన్స్ కూడా అన్ని ఉన్నాయి అన్నమాట. ఇవి మొత్తం అమెరికన్స్ అండి, వేరే స్టేట్స్కి. ఇవి మొత్తం మన కంట్రీకి సంబంధించినవి. ఇవైతే వేరే స్టేట్స్ అండి. వీటికి నాకు తెలియదు వీటి గురించి. నేను కూడా తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు కూడా ఇలాంటివి కాయిన్స్ మీరు కూడా కలెక్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి కూడా షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంటే నా దగ్గర లేనివి కూడా మేబీ నేను అంటే నా కాడ అన్ని కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మీకు కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే మీ తర్వాత జనరేషన్ వాళ్ళకి కూడా చెప్పడానికి ఉంటాయి కదా. అలా అని నేను ఆల్మోస్ట్ ఇవి నా కాడ చాలా కాయిన్స్ ఉన్నాయి. కాకపోతే నేను నా స్కూల్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను జాబ్ చేసే దగ్గర కానీ ఇంకా అట్లా వాళ్ళందరికీ ఇచ్చేసాను అనమాట చాలా వరకు. ఎందుకంటే నా దగ్గర అన్ని కాయిన్స్ ఉన్నాయి, నేను అన్ని కాయిన్స్ని చూపించలేను కదా. అలా అని చెప్పి ఉన్న కొన్ని కాయిన్స్ ఇచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత జనరేషన్కి కానీ వాళ్ళ జనరేషన్కి కానీ చెప్పడానికి ఉంటాయి అని చెప్పి కొన్ని కలెక్షన్స్ అయితే ఇచ్చేసాను. అంటే నా దగ్గర ఉన్నంత వరకు ఉంచుకొని ఇంకా తర్వాతవి వాళ్ళకి ఇచ్చాననమాట. అలాగే మీరు కూడా మీ దగ్గర ఎంత కలెక్షన్ పెట్టుకున్నారు, మీరు కూడా మీ రిలేటివ్స్కే కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎక్కువ ఉంటే ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది మనం కూడా. అందుకని నేను ఈ వీడియో మీకు చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మన ఇండియన్ రూపీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎక్కడి నుంచి ముందుకెళ్తున్నాయి, ఇంకెంత ముందుకెళ్తాయి అని నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. షార్ట్ వీడియో కూడా మా ఛానల్లో మనకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ నాకు సపోర్టింగే కావాలి.